వెరీ గుడ్. ఏమైంది? మనమే గెలిచాం, అందరిని చంపేశాం. వెరీ గుడ్. ఇది వింటే బాస్ ఎంత సంతోషిస్తాడు. ఇంకా రాజ్ కుమార్ ని కూడా చంపి పారేద్దాం. దాంతో మన పేడ వెరగడైపోతుంది. ఆ డ్యూటీ కూడా మీదే. గో ఆన్, క్విక్ క్విక్. ఓకే. ఎస్ బాస్, రాజకుమార్ చెల్లెలకు కూడా వాళ్ళకి పట్టింది. వెరీ గుడ్ బాస్, ఇక ఆ రాజకుమార్ అవసరం మనకు లేదు. అతన్ని కూడా వెంటనే చంపేయమని ఆనంద్ చెప్పారు. ఓకే, చంపే, వెంటనే చంపే. హలో, ఏమిటలా చూస్తూ నిలబడ్డారు? కాల్చి పారేయండి. సుశీ, నువ్వింకా ఏదో సమర్థురాలవనుకున్నాను. ఆ ముసుగు మనుషులు శత్రువులని దెబ్బలు తిన్న మన వాళ్ళు ఫోన్ చేశారు గనక సరిపోయింది. శత్రువులెవరో మన వాళ్ళెవరో తెలుసుకోలేని మొద్దువి, ఆడమొద్దువి. హలో బ్రదర్స్, ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు కదా మీరు. పాపం, అస్తమానం మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తుంటే మర్యాదగా ఉంటుందా? మొద్దు ముసుగులు తీసే. వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి. అలాగా? అన్నయ్య మాయ కలిసి వాళ్ళే నాటకం ఆడారు. దొంగని ఏడ్పించుకొని తిన్నారు. వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళని అక్కడే చచ్చిపోయేదాన్ని. ఎంత పని జరిగింది. అరే, తొందరపడి ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఓ, ఇక్కడున్నావా సరళా? నాతో మాట్లాడుకో. సత్యావరా దేవుడా, ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసుకోవటానికి ఒక మిషన్ ఉన్నా బాగుండు. చాలే వేళాకోళం. నిన్న అనగా వెళ్ళి ఇవాళ రావడం. ఈ హోటల్లో ఒక్కతిని ఎలా ఉంటాననుకున్నావు? అదే, నీకోసం వెళ్ళానమ్మా. ఏమిటి నా కోసం? అదేనమ్మా, ఓ స్వామివారు మాయలు మంత్రాలు నేర్పుతానన్నాడు. అవన్నీ నేర్చుకుంటే నా చెల్లెల కోరిక నిమిషాల మీద తీర్చేయచ్చుగా. మరి కావాలంటే చూడు. కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో చెప్తాను. ఓం కాళీ మహంకాళి భద్రకాళి ధవళేశ్వరం కాళి తుప్పాహోళి చక్రకేళి మేళతాళి. కాళ్ళు తెరువు. అటు చూడు. మౌళి సాహిబు, ఈవిడేనా నీ చెల్లెలు? అవునరా, నా చెల్లెలు సరళ. ఆమె సంతోషమే నా జీవిత లక్ష్యం. అందుకని ఆమె కుమార్ని ప్రేమించిందని తెలియగాని సాహసించి ఇక్కడికి వచ్చాను. అబద్ధం ఆడాను, వేషం కట్టాను. ఇంకా ఏమైనా సరే చేస్తాను. నాకు కావలసిందల్లా నా చెల్లెలు సుఖపట్టాను. రా, నీకు పరిచయం చేస్తాను. ఏడ్చినట్టే ఉంది ఈ టైంలోనా? అదిగో చూడు. ఈ టైంలో నువ్వు గాని, నేను గాని, ప్రపంచం గాని, మనుషులు గాని, జట్కా బళ్ళు గాని ఏవీ కనిపించవు. అది ఒక పంచరంగుల చిత్రం. ఇలాంటప్పుడు మనం ఎక్కడున్నా ఆటే మంచిది కాదు. పోదాం పద. కరెక్ట్. ఇవాళ ఎక్కడికైనా వెళ్ళి హాయిగా గడిపేద్దాం. నీతోటే
నువ్వు ఒక ఏకో నారాంటివి, నాకేం కర్మరా? నాకు ఇంటి దగ్గర పెసరట్టు లాంటి పెళ్ళా ఉంది. ఇదిగో నువ్వు చూడు, ఒక సన్యాసుల మఠం కూర్చుకొని తల కింద చేయి పెట్టుకొని పడుకో. హలో, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను వస్తున్నానని మీకెలా తెలుసు? తెలుసు నాకు నీ మనస్సు. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఆవేశంలో తొందరపడ్డాను. నిజమేమిటో మీరు ఆ రోజునే చెప్పుంటే బాగుండేదిగా. ఇప్పుడు ఎలా తెలిసిందో? మీరు చెప్పనప్పుడు నాకు ఎలా తెలిస్తే మీకే? బేబీ చెప్పింది అవునా? నీకు చెప్తుందనే బేబీకి చెప్పాను. విన్న వెంటనే నువ్వు ఇక్కడికి వస్తావని ఇక్కడికి వచ్చున్నాను. రవి, రవి, అవును, రాజ్ కుమార్ దొరికాడా? నాకు దొరకకుండా ఎవరూ తప్పించుకోలేరు. మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ప్రస్తుతం నిన్ను ప్రేమించదలుచుకున్నాను. అబ్బా, మన మాట కాదండి, కుమార్ మాట. కుమార్ మాట తర్వాత ముందు మన మాట ఏమిటి? ఇంకా చెప్పాలా? నేను నిజం చెప్తున్నాను, నమ్మండి. ఇప్పుడు ఆవిడ రంగుల్లో లేదు. మీ అన్నయ్యతో ఇక్కడే రాజభవనంలో ఉంది. తన కొడుకు రాజకుమార్ అని తప్పుడు సాక్ష్యం చెప్పి అందరినీ నమ్మించింది కూడా. ఏమో సరళ, మా అమ్మ అలా చేసినట్టు నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆవిడ ఎటువంటి మనిషి కాదు, ఆవిడ నిజంగా దేవత సరళ, దేవత. ఒకవేళ ఇది కూడా మా అన్నయ్య ఆడిన నాటకమేమో. మరెవరినైనా తీసుకొచ్చి మా అమ్మాయిని నమ్మించి ఉంటాడు. ఇక్కడికి వచ్చిన ఆవిడ పేరేమిటన్నా? కామాక్షమ్మ. ఏమైందండి? పెట్రోల్ అయిపోయిందండి. ఏదో మాటల్లో పడి దీని మాటే మర్చిపోయాను. మరి ఇప్పుడు అలా ఏముంది, అశోకవనంలో సీతలాగా నువ్వు ఇక్కడే కూర్చో, అశోక నగర్ దాకా వెళ్ళి నేను పెట్రోల్ తీసుకొస్తాను. అమ్మయ్యో, ఇంత రాత్రి వేళ నేను ఒంటరిగానా? నా వల్ల కాదు బాబు. అయితే రాడు, ఇద్దరం కలిసే పోదాం. మరి మనం ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళాలి? అబ్బే, ఎంతో దూరం లేదు, 10 మైళ్ళు. 10 మైళ్ళే? నా వల్ల కాదు, నేను నడవలేను. పోనీ ఎత్తుకోమంట? చాలండి, నేను రాలేను. నువ్వు రానంటావు, నన్ను వెళ్ళొద్దంటావు. ఈ లిటిగేషన్ ఎలా తేల్తాం? ఒక ఐడియా. ఈ రాత్రికి మనం ఇక్కడే పడుకుందాం. రేపు పొద్దున్నే వెళ్ళి మీరు పెట్రోల్ తీసుకురావచ్చు. ఓ ఐడియా బ్రహ్మాండంగా ఉంది. లోపల లోపల నీకు చోటు చాలదుగా? అబ్బా, ఎలాగో కట్టుకుంటారు, త్వరగా చేయండి. ఎవరైనా చూస్తే ఏమిటి వేళాకోళం? వేళకోళమా? నేనా? అవును. భలేదానివే నువ్వు. రామ్మా, మనమే పోదాం. బాబు, ఆనాడు అబద్ధం చెప్పడానికి వచ్చినప్పుడు మీరంతా నన్ను మర్యాద చేసి ఆహ్వానించారు. ఈనాడు నిజం చెప్తూ ఉంటే నన్ను బయటికి పొమ్మంటున్నారు.